ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అదే రీతిగా మీ శ్రమ పైన దేవుని వాక్కుని పలకండి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాక ఈ శ్రమ పైన, అంటే ఈ సమస్య పైన దేవుని వాక్యాన్ని ప్రకటించి జయం పొందండి. యోయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. యోయేలు 3:10వ వచనం. మీ కరులు చెడ్డగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. హల్లెలూయా. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. అర్థమైందండి? అదే రీతిగా యెషయా 3వ అధ్యాయము 10వ వచనము. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పండి, అంటే మాట్లాడండి. స్పీక్ ద వర్డ్, నాట్ జస్ట్ మెడిటేటింగ్ అపాన్ గాడ్స్ వర్డ్, బట్ స్పీక్ ద వర్డ్ ఓవర్ ద సిచ్యువేషన్. హల్లెలూయా. దేని వాక్యాన్ని మీ సమస్య పైన, మీ ఇబ్బంది పైన ప్రకటించండి. అనేకసార్లు అనారోగ్య పరిస్థితుల్లో లేకపోతే రోగిగ్రస్తులుగా ప్రార్థన కోసం వచ్చినప్పుడు నేను వారికి అందరికీ ఇచ్చే సలహా ఒకటే, యూ డూ యువర్ హోంవర్క్. మీరు వెళ్ళి మీరు చేయండి. మీరు చేయాల్సింది ఏంటిదంటే వాక్యాన్ని ధ్యానించండి. స్వస్థత గురించి ఎక్కడ ఏ వాక్య భాగంలో రాయబడి ఉందో ఆ వాక్య భాగాలన్నీ మీరు మీ బుక్లో కానీ లేకపోతే స్టిక్కీ నోట్స్ పైన రాసుకొని, మీరు ఎక్కడ ఏ స్థలం అయితే బాగా వాడతారో, మీ వాష్రూమో లేకపోతే మీ అద్దమో, అక్కడ ఆ వాక్యాలని పెట్టి లేచినప్పుడు, పడుకునేటప్పుడు, ఆ స్థలాన్ని వాడేటప్పుడెల్లా ఆ వాక్యాన్ని ప్రకటించండి. మీరు నిశ్చయంగా స్వస్థత పొందుతారని చెప్తూ ఉంటానండి. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, బలహీనులు నేను బలాఢ్యుడు అని అనుకొనవలెను. అంటే వాళ్ళు అయిపోలేదు, బలవంతులుగా మారిపోలేదు, కానీ బలహీనులు లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పువర్ సే ఐ యామ్ రిచ్, లెట్ ద బ్లైండ్ సే దట్ ఐ కెన్ సీ. హల్లెలూయా. బలహీనులు బలవంతులు అనుకోవాలంట, దరిద్రులు నేను ధనవంతులు అని అనుకోవాలంట, గ్రుడ్డివారు నేను చూడగలుగుతాను అని అనుకోవాలంట. ఒక పాట ఉంటుందండి ఇంగ్లీష్లో, ఎట్లుంటుందంటే, let the weak say I am strong, let the poor say I am rich, let the blind say I can see, it's what the Lord has done for me. ఎవరు చేశారండి? దేవుడు. Let the weak say I am strong, let the poor say I am rich, let the blind say I can see, it's what the Lord has done for me. ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన పరిస్థితి పైన మనము మాట్లాడాలంట. ఒక దైవజనులు అన్నారు, ఏంటి తెలుసా? ప్రతి పరిస్థితి, ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమకి చెవులు ఉంటాయంట. ఆత్మీయ రంగంలో చెవులు ఉంటాయంట. మీరు ఆ శ్రమని చూసి, ఆ సమస్యను చూసి, దేవుని వాక్యం ఆ శ్రమ పైన, ఆ సమస్య పైన మీరు ప్రకటించినప్పుడు దేవుడు అంటాడు కదా, యేసు ప్రభు ఈ లోకంలో ఉంటాడు, మీరు విశ్వాసంతో ఆ కొండని చూసి, ఆ కొండ పోయి సముద్రంలో పోయి మునుగు అంటే అది నిశ్చయముగా జరుగుతుందని. అదే అంటున్నాడు దేవుడు. కొండలాంటి పరిస్థితులు, సమస్యలు, శ్రమలు ఉన్నప్పటికీ ఆ సమస్యల వైపు చూస్తూ, ఆ శ్రమల వైపు చూస్తూ దేవుని వాక్యం ఇలాగా తెలియజేస్తుంది. శ్రమ దేవుని వాక్యం ఇలాగా తెలియజేస్తుంది. ఇబ్బంది, ఇరుకు, అప్పు, ఏదైనా రోగము, ఏదైనా అది చూసి దేవుడి నామంలో నువ్వు లయమైపోవును గాక అని మీరు ప్రకటిస్తే నిశ్చయంగా అది జరుగుతుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? యూ హ్యావ్ టు స్పీక్ ఓవర్ యువర్ సిచ్యువేషన్. You have to speak over your suffering. You have to speak over your disease. మీ రోగం పైన, మీది ఏ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా స్పీక్ ఓవర్ ఇట్. అందుకని యోయేలు గ్రంథం ఇప్పుడు చదివిన రీతిగా, ఎవరైతే బలహీనులో మీరు బలాఢ్యులని మీరు అనుకొనవలెను అంటే నోరు విప్పి ప్రకటించండి. అందుకని మన ఆలయంలో అనేక సార్లు నోరు విప్పి ప్రార్థన చేయండి.
దేవుని నామంలో ఇది లయమైపోను గాక, దేవుని నామంలో ఈ చీకటి శక్తులు పారిపోను గాక, దేవుని నామంలో ఇది జరుగును గాక అంటే జరిగించబడుతుందండి. మీరు నమ్ముతున్నారా? నమ్మిన వారైతే చేతులెత్తి హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. హీ విల్ డూ. స్పీక్ లైఫ్ ఓవర్ యువర్ డెడ్ సిచ్యువేషన్. దేవుని నామంలో పలకండి. ఆయన వాక్యము ధ్యానించడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని హృదయం అనే పలక పైన చెక్కుకొని అవసరమైన పరిస్థితులు, ఈ వాక్యం అవసరం అంటే ఆ వాక్యాన్ని ఒక ఖడ్గము వలె ఆ శ్రమని కొట్టివేయండి, అనగొట్టండి, అణిచివేయండి. యూజ్ గాడ్స్ వర్డ్ యాజ్ అ సోడ్, యాజ్ అ డబుల్ ఎడ్జ్డ్ షార్ప్ సోడ్ టు క్యాన్సిల్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద ఎనిమీ. ప్రతి అపవాది కార్యం లయపరచులాగిన దేవుని వాక్యాన్ని ప్రకటించండి. అదే రీతిగా ఇందాక చదివినట్టు నీతి మంతులతో చెప్పు. ఏంటని? నాకు మేలు కలుగుతుంది అంటే మీరు చెప్పుకోవాలంట, ఈ శ్రమ కాదు నా అంతము, ఈ బాధ కాదు నా అంతము, ఈ రోగము కాదు నా అంతము, నాకు నిశ్చయముగా యేసు నామంలో మేలు కలుగునుగాక. ఆమేన్. మీరు పలకాలంట, మీరు ఆశీర్వాదపు వచనాలు పలకాలంట దేవుని నామంలో. మన నామంలో మన సొంత మాటలు వ్యర్థం, యేసు నామంలో కలుగుతుంది. నేను ఇప్పుడు బలహీనుల్నే, నేను ఇప్పుడు రోగినే, నాకు ఇప్పుడు గర్భఫలము లేదు, నేను ఇప్పుడు నిరుద్యోగినే, నాకు చేతగాని పరిస్థితిలో నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, కానీ దేవుని వాక్యము సజీవమైనది, జీవమైనది, నేను చావను కానీ సజీవుడనై యెహోవా కార్యాలు వివరించదను అనే వాక్యాలు మనం ప్రకటించినప్పుడు అంట గాడ్స్ వర్డ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ టు లైఫ్. దేవుని వాక్యము చదివినంత వరకు కేవలం పదాలుగా వాక్యములాగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నమ్ముతూ దాన్ని ప్రకటిస్తామో దానికి జీవము పోస్తున్నామంట మన నోటి ద్వారా. అప్పుడు అది జీవముతో వాక్య ఖడ్గము ప్రతి పరిస్థితిని మార్చగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సృష్టిని సృష్టించింది మాట ద్వారా. దేవుడు మనుషులు ఊదింది నోటితో, ముక్కుతోటనండి, ముక్కుతోటి ఊదారా? ఎగ్జైల్ చేసి జీవం ఇచ్చారన్నో. ఈ ఓపెన్ హిస్ మౌత్, నోరు తెరిచి అని ఊదారు, నోరు మూసి ఊదలేదండి. అంటే మన జీవితంలో ఏదైనా క్రియ కార్యము జరగాలి అంటే నోరు తెరిచి దేవుని వాక్కుని ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని వాక్కుని ప్రకటించడము మనము అలవాటు చేసుకుందాం. హీ క్రియేట్స్ బై స్పీకింగ్. హీ క్రియేటెడ్ మెన్ బై స్పీకింగ్. హీ క్రియేటెడ్ అ మ్యాన్ బై బ్రీతింగ్. ఆయన ఊపిరి, ఆయన జీవము, ఆయన ఊపిరి ఇచ్చాడు కాబట్టి మనుషుడు సృష్టించబడ్డాడు. హీ లిఫ్ట్స్ బై స్పీకింగ్. మనుషుల్ని లేవనెత్తాలా, ఆయన వాక్కు ద్వారా లేవనెత్తాడు. అందుకనే కీర్తనలు 107వ కీర్తన 2-3 వచనాలు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. ఏ మాట? దేవుడు చేస్తాడు, దేవుడు జరిగిస్తాడు. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతుల నుండి ఆయన వారిని విమోచించు వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఈరోజు ఆయన మాట పలికేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే బిగ్గరగా స్తోత్రము చెప్దామా అండి? బిగ్గరగా నన్ను చెప్పానండి, మాట పలుకుదురుగాక. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట అంటే ఆయన కృప నిత్యముండును. ఆ వచనము 107వ కీర్తన 1వ వచనం చదువుతారా? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అనే మాట ఎవరు మాట్లాడతారంట, ఎవరు పలుకుతారంట? యెహోవా చేత విమోచించబడిన వారు. ఇక్కడ యెహోవా చేత విమోచించబడిన వారు అంటే మీరందరూ నోరు విప్పి చెప్పండి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. సో there is power in the word of God that is spoken.